Hello everyone, welcome to Q&A Academy. In these sessions of videos, we are going to learn complete grammar. Each and every video we are going to upload in our channel. These videos are going to help you to clear competitive exams and campus recruitment exams. All of you subscribe to our channel. These videos will help you to improve your communication skills. Press the bell icon. Whenever we upload a video, you'll get a notification. Now, coming back to the concept, today we are going to learn one of the important topic called parts of speech. What is the meaning of parts of speech? Different words used in a sentence have different functions. In a parts of speech, there are 8 types. So, first one is noun and second one is pronoun. Third one is adjective. Fourth one is verb. And fifth one is adverb. Sixth one is prepositions. Seventh one, conjunction. And lastly, eighth one is interjection. Today our main topic is noun. Today we are going to learn complete noun. What are the rules and what is the meaning of noun? How many types are there? So firstly, we are discussing about what is the meaning of noun. Asal noun ante enti? In parts of speech, there are different types. First one is a noun. Noun is called as in Telugu, Namavachakam. Namavachakam is nothing but in a sentence there is a person or a place or a thing is called a noun. A noun is the name of a person, place, animal, bird, thing or a quality. అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ లో ఏదైనా ఒక స్పెసిఫిక్ గా ఒక మనిషి పేరు కానీ లేదంటే ఒక ప్లేస్ పేరు కానీ లేదంటే ఒక థింగ్ పేరు కానీ అలా ఏదైనా సెంటెన్స్ లో మెన్షన్ చేసి ఉంటే దాన్ని మనం నౌన్ అని అంటాం. Like name Sarojini Naidu. She is the specific one. And next Mumbai, lion, parrot, pen, honesty are the examples for the noun. Nouns are divided into again 2 types. Those are concrete nouns and abstract nouns. Concrete noun is a material. Material or like it is like an object, but abstract noun is not to be seen or touch. కాంక్రీట్ నౌన్ అనేది మనం దాన్ని చూడగలం, మనం దాన్ని ముట్టుకోగలం, బట్ కానీ అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనం దాన్ని చూడలేం, అసలు దాన్ని ముట్టుకోలేం, జస్ట్ మనం దాన్ని ఫీల్ అవ్వగలం. సో కాబట్టి ఇక్కడ కాంక్రీట్ నౌన్స్ అనేది మెటీరియల్ లాగా లేకపోతే ఆబ్జెక్ట్స్ లాగా లేకపోతే కొన్ని థింగ్స్ లాగా ఉంటాయి, బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది జస్ట్ మనం ఫీల్ అవుతాం అంతే. దాంట్లో కాంక్రీట్ నౌన్స్ లో అగైన్ 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్ అండ్ లాస్ట్లీ మెటీరియల్ నౌన్. కాంక్రీట్ నౌన్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఏ నౌన్ విచ్ డినోట్స్ ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్ రాదర్ దెన్ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ, స్టేట్ ఆర్ యాక్షన్స్. సో కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి, ఒక మెటీరియల్ లాగా లేదంటే ఒక ఆబ్జెక్ట్ లాగా లేకపోతే ఒక థింగ్ లాగా ఉంటుంది, బట్ కానీ అదే అబ్స్ట్రాక్ట్ నౌన్కి వచ్చేసరికి అది ఒక క్వాలిటీ లేదా ఒక యాక్షన్, ఒక స్టేట్ ఫామ్ లో ఉంటుంది. అది జస్ట్ మనం ఫీల్ అవుతాం బట్ చూడలేం మనం దాన్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంక్రీట్ నౌన్స్ లో ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్పెసిఫిక్ గా ఏదైనా ఒక నేమ్ కానీ లేకపోతే ఒక ప్లేస్ కానీ చెప్పడంనే మనం ప్రాపర్ నౌన్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్స్ చూడండి, ద్రౌపది ముర్ము, షీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
ద్రౌపది ముర్ము, మనం స్పెసిఫిక్ గా ఆమెను మెన్షన్ చేసి చెప్తున్నాం. సో కాబట్టి మనం ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటున్నాం. నెక్స్ట్ ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ అవర్ క్యాపిటల్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్లేస్ స్పెసిఫిక్ గా మన క్యాపిటల్, మనం ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఢిల్లీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఒకవేళ మనం జస్ట్ ప్లేస్ అని యూజ్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవ్వదు. లేకపోతే ఒక సిటీ కానీ టౌన్ కానీ అని యూజ్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవ్వదు, అది కామన్ నౌన్ అవుతుంది. మనం కానీ ఆ ప్లేస్ యొక్క పేరు, మనం ఒక నామవాచకం నేమ్ అనేది కానీ మనం యూజ్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ సామ్సంగ్ మొబైల్. నెక్స్ట్ సామ్సంగ్ మొబైల్ అంటే ఏంటంటే ఇప్పుడు జస్ట్ మొబైల్ ఫోన్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ మనం స్పెసిఫిక్ గా ఒక నేమ్ చెప్తూ ఒక బ్రాండ్ నేమ్ చెప్తుంటే మాత్రం అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు మనం సామ్సంగ్ మొబైల్ అంటే అది ప్రాపర్ నౌన్, బట్ జస్ట్ ఒక మొబైల్ ఫోన్ అంటే అది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఇస్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆఫ్ ది సేమ్ క్లాస్ ఆర్ కైండ్. అంటే ఏంటి అంటే మనం ముందు ప్రాపర్ నౌన్ లో చూసినట్టు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి మనం స్పెసిఫిక్ గా వాళ్ళ పేరు చెప్తే ప్రాపర్ నౌన్. పేరు చెప్పకుండా మనము ఒక కామన్ గా ఒక పర్సన్ కానీ లేకపోతే అదొక ప్లేస్ లేకపోతే అదొక థింగ్ అలాగా చెప్తే మాత్రం అది కామన్ నౌన్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ పేరు చెప్తే ప్రాపర్ నౌన్. లేదు జస్ట్ బాయ్ అంటే అది ఎవరైనా అవ్వచ్చు కదా, ఎంతమందినా అవ్వచ్చు, కాబట్టి మనము కామన్ నౌన్ గా తీసుకుంటాం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు టౌన్ విలేజ్. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక సిటీ పేరు కానీ లేకపోతే ఒక టౌన్ పేరు కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టు సిటీ పేరు ఢిల్లీ అంటే ప్రాపర్ నౌన్, మనం జస్ట్ సిటీ అని యూస్ చేస్తే కామన్ నౌన్. నెక్స్ట్ బుక్, పెన్, పెన్సిల్, చైర్. థింగ్స్ లో ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక బుక్ అని చెప్పామంటే బుక్ అంటే మాత్రం కామన్ నౌన్ వస్తుంది. లేదు ఒక స్పెసిఫిక్ గా భగవద్గీత అంటే దానికి నేమ్ చెప్తున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ నెంబర్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ అండ్ కన్సిడర్డ్ యాజ్ ఏ హోల్. అంటే ఏంటి అంటే కలెక్టివ్ నౌన్, ఫస్ట్ ప్రాపర్ నౌన్ ఏం చెప్పుకున్నాం, ఒక పర్సన్ కి నేమ్ చెప్తే ప్రాపర్ నౌన్. లేదు జస్ట్ ఒక పర్సన్ లేకపోతే బాయ్ గర్ల్ అని మెన్షన్ చేస్తే కామన్ నౌన్. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కొంతమందిని కలిపితే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటే ఇందాక ఫస్ట్ పీపుల్ అంటే ఏమొస్తుంది, ఎవరైనా అవ్వచ్చు కదా, ఇప్పుడు ఒక బాయ్ గర్ల్. అలాగే ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఉన్నారు, అప్పుడు ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, సో దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటున్నాం. ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్ అంటే కొన్ని గ్రూప్, కొన్ని షీప్స్ కలిపి. తర్వాత ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ క్రికెట్ టీమ్ ఉంది, ఒక టీమ్ ఆఫ్ ప్లేయర్స్ 11 members టీమ్ అంటే కొంతమందిని కలిపి టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అంటున్నాం. నెక్స్ట్ అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అందరినీ కలిపి ఆర్మీ అంటున్నాం. తర్వాత లయన్స్ గ్రూప్ ని కలిపి ప్రైడ్ అంటున్నాం. తర్వాత షిప్స్ గ్రూప్ ని కలిపి ఫ్లీట్ అంటున్నాం. అండ్ లాస్ట్ థింగ్ మెటీరియల్ నౌన్. A material noun refers to substance or materials from which things are made. These nouns represent physical matter and are usually uncountable. Uncountable అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం దాన్ని కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. మనం ఒకవేళ కౌంట్ చేయగలిగితే కౌంటబుల్ నౌన్స్ అంటాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం మెటీరియల్ నౌన్ అంటే విచ్ ఈజ్ అనే మెటీరియల్ ఫామ్ అనేదాన్ని మెటీరియల్ నౌన్ అంటాం. ఫస్ట్ వన్ ఇన్ మెటల్స్, గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్. సో ఇవేంటివి మెటీరియల్స్. సో మెటీరియల్స్ ని మనము ఇవి మన న్యాచురల్ రిసోర్సెస్ గానే వచ్చాయి, మనం ఏది మేడ్ చేయలేదు. లేకపోతే ఎగ్జాంపుల్స్ మనం మేడ్ చేయకుండా న్యాచురల్ రిసోర్సెస్ లో మనం గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, అలాగే ఇంకా వాటర్, ఎయిర్, ఆక్సిజన్
ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మెటీరియల్ నౌన్స్ కి. తర్వాత ఫుడ్ ఐటమ్స్ లో రైస్, షుగర్, సాల్ట్, ఫ్లోర్, ఇవన్నీ ఇప్పుడు మనం జస్ట్ అది భూమిలో నుంచి వస్తుంది కానీ మనమే మేడ్ చేయట్లేదు కదా. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఫైబర్స్, కాటన్, ఊల్, సిల్క్, నైలాన్. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, వుడ్, సిమెంట్, బ్రిక్, గ్లాస్. దీస్ ఆర్ మెటీరియల్ నౌన్స్. అంటే ఇది నాన్ లివింగ్ థింగ్, ఇట్ ఈస్ ఎ మెటీరియల్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అంటే మనము కెనాట్ టచ్, కెనాట్ సీన్, అంటే మనం దాన్ని చూడలేము, మనం టచ్ చేయలేము, బట్ కానీ మనం జస్ట్ ఫీల్ అవ్వగలం. సో అలాంటి నౌన్స్ ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కరేజ్, కైండ్నెస్, విజ్డమ్, నాలెడ్జ్, ఇంకా చైల్డ్హుడ్, ఓల్డ్ ఏజ్, పావర్టీ, వెల్తీ, యాంగర్, లవ్, జాయ్, హ్యాపీ, ఫ్రీడమ్, జస్టిస్, ఇంకా ట్రూత్, పీస్, ఇంకా తర్వాత రన్నింగ్, సింగింగ్, డాన్సింగ్, రీడింగ్. ఇవన్నీ జస్ట్ మనం ఫీల్ అవ్వగలం తప్ప మనం దాన్ని టచ్ చేయలేము, లేదు అంటే మనం చూడలేము. ఓకే. సో దీస్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో తర్వాత ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనం వాటిల్లో నౌన్స్ని, అవి ఏ టైప్స్ ఆఫ్ నౌన్స్ అనే మనం తెలుసుకోవడానికి దేర్ ఆర్ సమ్ సర్టైన్ రూల్స్. సో నౌ లెట్ us see the rules. సో ఫస్ట్ రూల్ ఏంటంటే సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. సో కొన్ని నౌన్స్ అనేవి ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లో ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, సింగులర్ అంటే ఏంటి? సింగులర్ అంటే ఒక సింగిల్ పర్సన్ కానీ లేకపోతే సింగిల్ థింగ్ కానీ ఏదైనా ఒక్కటే ఉంటే మనం దాన్ని సింగులర్ అంటాం. ఒకవేళ వన్ కంటే ఎక్కువ ఉంటే ఏదో 2 కానీ మోర్ దెన్ 2 కానీ, అసలు మోర్ దెన్ 1 ఉంటే ప్లూరల్ అంటాం. దీస్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టే మనం దాన్ని కౌంట్ చేయగలిగితే కౌంటబుల్ నౌన్స్, మనం ఒకవేళ అది కానీ కౌంట్ చేయలేకపోతే అన్కౌంటబుల్ నౌన్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్స్ ఉన్నారు, పీపుల్ ఉన్నారు, మనం కౌంట్ చేయగలం. సో పీపుల్ ఆర్ ఏ కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఫర్ సపోజ్ మన హెయిర్ ఉంది, మనం హెయిర్ అనేది కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. సో కాబట్టి అది అన్కౌంటబుల్ నౌన్. వి షుడ్ నాట్ యూజ్ an ఆర్టికల్ బిఫోర్. ఇప్పుడు మనకి ఈ రూల్లో ఏం చెప్తున్నారంటే ఆ సెంటెన్స్, ఇప్పుడు ఆ నౌన్ అనేది సింగులర్గా ఉంటుంది, బట్ కానీ అన్కౌంటబుల్, మనం కౌంట్ చేయలేము. తర్వాత ఆ నౌన్కి ముందు మనం ఏ కానీ యాన్ అనే ఆర్టికల్ మనం ప్లేస్ చేయకూడదు. ఓకే. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మిషనరీ. మిషనరీ ఈజ్ ఏ ఎగ్జాంపుల్. అంటే మిషనరీ అనేది ఇక్కడ ఒక నౌన్. మిషనరీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇది ఏంటిది? ఇది మన సింగులర్ ఫామ్లో ఉంది మిషనరీ అనేది కదా, సింగులర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మిషనరీస్ అని ప్లూరల్ ఫామ్ వాడగలమా? లేదు. సో కాబట్టి అలా వాడలేవు. తర్వాత దీని ముందు ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఏదైనా ప్లేస్ చేసిందా? లేదు. సో కాబట్టి ఇలాగా ఈ సింగులర్ ఫామ్లో తర్వాత అన్కౌంటబుల్. నెక్స్ట్ మనం మిషనరీని కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. తర్వాత మనం ప్లూరల్ ఫామ్ మిషనరీస్ అని కూడా మనం వాడలేం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ గ్లోబల్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది సింగులర్ ఫామ్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఈజ్ యూస్డ్ ఇన్ గ్లోబల్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే మనం ప్లూరల్ ఫామ్ నాలెడ్జెస్ అని వాడలేం. సో ఇప్పుడు సింగులర్ ఫామ్ అయినా ప్లూరల్ ఫామ్ అయినా నాలెడ్జ్ అనే వర్డ్ మనం నాలెడ్జ్గానే యూజ్ చేయగలుగుతాం ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. తర్వాత మనం నాలెడ్జ్ అనే దాన్ని కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. సో నాలెడ్జ్ ఈజ్ అనే అన్కౌంటబుల్ నౌన్. సో ఇక్కడ ఏమర్థమవుతుంది? మిషనరీ కానీ నాలెడ్జ్ కానీ స్టేషనరీ కానీ ఇవన్నీ కూడా మనకి సింగులర్ నౌన్స్. వీటిని ఎప్పుడు కూడా మనం ప్లూరల్ లాగా యూజ్ చేయలేం. లైక్ మిషనరీస్, నాలెడ్జెస్, స్టేషనరీస్ అని మనం యూజ్ చేయలేం. బట్ అలాగే యాజ్ వెల్ మనం వాటిని కౌంట్ కూడా చేయలేం. అవనేది అన్కౌంటబుల్ నౌన్స్. తర్వాత వాటి ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ ఏ అంటే ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ఉండకూడదు.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. వన్ మోర్ ఇంపార్టెంట్ సెకండ్ రూల్ ఏంటంటే దీస్ ఆర్ సమ్ నౌన్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఇన్ ద సింగులర్ అండ్ ప్లూరల్. కొన్ని నౌన్స్ ఏంటంటే సింగులర్ ఫామ్లో యాజ్ వెల్ as ప్లూరల్ ఫామ్లో సేమ్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి మనం సింగులర్ ఫామ్లో కానీ ప్లూరల్ ఫామ్లో కానీ సేమ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సిరీస్ ఉంది. సిరీస్ అనేది ఏంటి, మనకి ప్లూరల్ ఫామ్ కదా. ఆ వర్డ్ అనేది మనం సింగులర్ నౌన్గా కానీ ప్లూరల్ నౌన్గా కానీ అదే యూజ్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్, ద న్యూ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఈస్ వెరీ పాపులర్. సో ఇక్కడ ఏంటంటే దీస్ ఆర్ సమ్ నౌన్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. సో ఇవి మనకి సెంటెన్స్లో సింగులర్ గాను మనం సిరీస్ అని యూజ్ చేస్తాం, ప్లూరల్ గాను సిరీస్ అని యూజ్ చేస్తాం. సో కాబట్టి సెకండ్ రూల్ ఏంటి అంటే ఈ కొన్ని స్పెసిఫిక్ నౌన్స్ అనేవి సింగులర్ గాను ప్లూరల్ గాను సేమ్ సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం. దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ రెడీ టు టేక్ ఆఫ్. ఎయిర్ క్రాఫ్ట్ అనేది సింగులర్గా అదే వర్డ్ వస్తుంది, ప్లూరల్గా అదే వర్డ్ వస్తుంది. అంతేగాని మనము ప్లూరల్ కోసం ఎయిర్ క్రాఫ్ట్స్ అని యూజ్ చేయం, ఎయిర్ క్రాఫ్ట్ అని యూజ్ చేస్తాం. ద ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెవరల్ షీప్ ఆర్ ఇన్ ద మెడోస్. సో ఇక్కడ ఏంటంటే మనము షీప్ అంటే సింగులర్గా కానీ ప్లూరల్గా కానీ ఆ సెంటెన్స్లో మనం షీప్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బైసన్, డీర్, ట్రౌట్. ట్రౌట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఏ కార్నివరస్ ఫిష్ విచ్ ఈస్ హ్యాబిటేటెడ్ టు ఫ్రెష్ వాటర్. థర్డ్ వన్, సమ్ నౌన్స్ always remain in plural form. They always take plural verb. These nouns have no singular form. కొన్ని నౌన్స్ అనేవి ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. వాటిని మనం ఒకవేళ మార్చాలి అన్నా కూడా మనం సింగులర్ ఫామ్లోకి మార్చలేం. తర్వాత వాటికి వర్బ్ అనేది కూడా మనం ఎప్పుడు ప్లూరల్ వర్బే యూజ్ చేస్తాము. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు స్పెక్టికల్స్ ఉన్నాయి. స్పెక్టికల్స్ అనేది ఏంటి, ప్లూరల్ ఫామ్. మనం దాన్ని స్పెక్టికల్ అని సింగులర్ ఫామ్లో పెట్టలేము కదా. సో అంటే అవి ఏంటంటే మనం ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా సరే కొన్ని నౌన్స్ అనేవి మనం సింగులర్ ఫామ్లో ఎప్పటికీ పెట్టలేము. సో కాబట్టి అలాంటివి ఎగ్జాంపుల్స్ స్పెక్టికల్స్. నెక్స్ట్ సరౌండింగ్స్, బైనాక్యులర్స్, సీజర్స్, క్లాత్స్, ట్రౌజర్స్, గ్లాసెస్, తర్వాత అలార్మ్స్, థ్యాంక్స్. ఐ నీడ్ బైనాక్యులర్స్ టు సీ ద బర్డ్స్ క్లియర్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాం, సో వర్డ్ అనేది బైనాక్యులర్స్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది. నెక్స్ట్, దీస్ సీజర్స్ ఆర్ వెరీ షార్ప్. నెక్స్ట్ ఏంటంటే సీజర్స్ అనేది ప్లూరల్ ఫామ్. తర్వాత ఏంటంటే మనము ఇక్కడ ఆల్రెడీ చెప్పారు మనకి ప్లూరల్ వర్బ్ అని. సో ఆర్ ఈస్ ఏ ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సీజర్స్కి ఆర్ యూజ్ చేస్తున్నాం. సీజర్స్ అనేది ప్లూరల్ ఫామ్, బట్ కానీ మనం దాన్ని సిజర్ అనేసి సింగులర్ ఫామ్లోకి మనం తేలేము. సో అలా ఉండే నౌన్స్కి మన వర్బ్ కూడా ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ రూల్ ఈస్ సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫామ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. టేక్ సింగులర్ వర్బ్. ప్రీవియస్ రూల్ ఏంటి, నౌన్ అనేది మనకి ప్లూరల్ ఫామ్లో ఉంటుంది, బట్ కానీ మనం దాన్ని మార్చాలన్నా సింగులర్ ఫామ్లోకి మార్చలేం. బట్ ఈ రూల్ ఏంటంటే ప్లూరల్ ఫామ్లోనే ఉంటుంది, బట్ కానీ సింగులర్ మీనింగ్ వస్తుంది. ఆ వర్డ్కి సింగులర్ మీనింగ్ వస్తుంది. తర్వాత వర్బ్ కూడా మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఫిజిక్స్ ఈజ్ ఏ ప్లూరల్ వర్డ్, బట్ మీనింగ్ వచ్చేసి సింగులర్. ఫిజిక్స్ అంటే సబ్జెక్ట్ జస్ట్ ఒక్కటే కదా ఫిజిక్స్ అనేది. సో అక్కడ ఏంటి మీనింగ్ ఏమొస్తుంది, సింగులర్ వస్తుంది, బట్ కానీ మనకి ఫామ్ ఎలా ఉంది, ఫిజిక్స్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది. ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, మమ్స్, రికెట్స్, తర్వాత క్యారమ్స్, న్యూస్. సో ఎలాగా ఇప్పుడు ఇవి అసలు ఎలా ఉన్నాయి, మనకి ఉండడానికేమో ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి,
బట్ కానీ మీనింగ్ ఏమో సింగులర్ ఫామ్ లో వస్తుంది. నెక్స్ట్ వర్బ్ ఏముంటుంది, సింగులర్ వర్బే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ అథ్లెటిక్స్ ఈజ్, అథ్లెటిక్స్ అనేది ఏంటి ఇక్కడ నౌన్, ఈజ్ అనేది ఏంటి వర్బ్, ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అన్ ఒలింపిక్స్. సో ఇక్కడ నౌన్ ఎలా ఉంది, ప్లూరల్ ఫామ్ లో ఉంది, అదేంటది అథ్లెటిక్స్. ఈజ్ అనేది ఏంటి వర్బ్, సింగులర్ ఫామ్ లో ఉంది. ఇక్కడ మన నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉన్నా కూడా సింగులర్ మీనింగ్ వస్తుంది. సో కాబట్టి సింగులర్ మీనింగ్ వచ్చేటప్పుడు మనం వర్బ్ కూడా సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి అథ్లెటిక్స్ ఆర్, ఈ ఆర్ అనేది రాంగ్, మనం అలా ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అథ్లెటిక్స్ ఉండడం వల్ల అది ప్లూరల్ అని అనుకుంటారు. కాబట్టి అలా అనుకోవడం వల్ల వాళ్ళు వర్బ్ అనేది కూడా ప్లూరల్ ఫామ్ లో యూజ్ చేస్తారు. సో అది చాలా రాంగ్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ అథ్లెటిక్స్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉన్నా కూడా అది సింగులర్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ వర్బ్ అనేది కూడా సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద న్యూస్ ఈస్ షాకింగ్ టుడే. ఇక్కడ న్యూస్ అనేది ఏంటి నౌన్, ఈజ్ అనేది ఏంటి వర్బ్. న్యూస్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంది బట్ కానీ సింగులర్ మీనింగ్ కదా. సో కాబట్టి మనం వర్బ్ కూడా సింగులర్ మీనింగ్ వచ్చే వర్బే యూజ్ చేయాలి. ద న్యూసెస్ ఆర్. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు న్యూసెస్ అంటే ఇప్పుడు న్యూస్ అనేది ఎలా ఉంది ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి, కానీ ప్లూరల్ ఫామ్ లో ఉన్న సింగులర్ మీనింగ్ వస్తుంది కాబట్టి. బట్ కొంతమంది అలా కాకుండా ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి సో ప్లూరల్ మీనింగ్ వస్తుంది అనేసి ఆర్ అని అనుకుంటారు. సో ఇది రాంగ్ అనమాట. సో అలా చేయకూడదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఒక నౌన్ అనేది అది ప్లూరల్ ఫామ్ లో ఉన్నా కూడా బట్ సింగులర్ మీనింగ్ వచ్చే నౌన్స్ కి వర్బ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ గానే ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్, some nouns are singular in form but plural in meaning. Such nouns plural verb. మనము ఇందాక ఫోర్త్ రూల్లో ఏం చెప్పుకున్నామంటే ప్లూరల్ ఫామ్ లో ఉంటది బట్ కానీ మీనింగ్ వచ్చేది సింగులర్ మీనింగ్ కాబట్టి మనం వర్బ్ యూజ్ చేసాం, వర్బ్ వచ్చేసి సింగులర్ వర్బ్ ని యూజ్ చేసాం. బట్ వాళ్ళు ఈ రూల్లో ఏం చెప్తున్నారు అంటే సింగులర్ ఫామ్ లో ఉంటది నౌన్ బట్ కానీ మీనింగ్ వచ్చేసి ప్లూరల్ మీనింగ్. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీనింగ్ వస్తుందో ఏ ఫామ్ మీనింగ్ అయితే వస్తుందో వర్బ్ అనేది దాంట్లో ఉండాలి. ఇక్కడ మనకి ప్లూరల్ మీనింగ్ వస్తుంది కాబట్టి వర్బ్ ఎప్పుడు ప్లూరల్లోనే ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్స్ పోలీస్, క్యాటిల్, పీపుల్, ఆల్ఫాబెట్, ఇన్ఫాంట్రీ, చిల్డ్రన్. సో ఇదేంటంటే మనకి చూడ్డానికి సింగులర్ ఫామ్ లో ఉంది పోలీస్ అనేది సింగులర్ ఫామ్ లోనే ఉంది బట్ కానీ మీనింగ్ వచ్చేసి ప్లూరల్ మీనింగ్ వస్తుంది కదా. తర్వాత పీపుల్ అనేది సింగులర్ ఫామ్ లోనే ఉంది బట్ పీపుల్ అంటే చాలా మంది కదా. సో చాలా మంది ఉన్నప్పుడు మనకేంటి ప్లూరల్ మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ద పోలీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ద కేస్. ఇక్కడ పోలీస్ అనేది ఏంటి నౌన్. సో ఈ నౌన్ ఏంటి నౌన్ కూడా అది మనకి చూడ్డానికి సింగులర్ ఫామ్ లో ఉన్నా కూడా బట్ కానీ దానికి ప్లూరల్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు మన వర్బ్ అనేది కూడా మనకి ప్లూరల్ ఫామ్ లోనే ఉండాలి. ద పోలీస్ ఈస్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఈస్ అనేది ఏంటంటే సింగులర్ వర్బ్ కాబట్టి మనం ఈస్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే పోలీస్ అనేది ప్లూరల్ మీనింగ్. సో బాగా గుర్తుపెట్టుకోండి. ద ఇన్ఫాంట్రీ ఈజ్ నథింగ్ బట్ an సోల్జర్స్. సో ఇదేంటి ఇక్కడ నౌన్. సో ఇన్ఫాంట్రీ అంటే ఏంటి సోల్జర్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ వర్ డిప్లాయిడ్ ఎట్ ద బార్డర్. అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఈ వర్బ్ అనేది కూడా ప్లూరల్ ఫామ్ లో ఉండాలి, మనకి ఎప్పుడు కూడా వాస్ అని ఉండకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనకి చూడడానికి సింగులర్ ఫామ్ లో ఉన్నా కూడా బట్ మీనింగ్ వచ్చేసి ప్లూరల్ మీనింగ్ వస్తుంది కాబట్టి మన వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 6,
Collective nouns such as public, committee, government, audience are used both in singular and plural forms depending on the meaning. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ మనం ఆల్రెడీ కలెక్టివ్ నౌన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ టైప్స్ ఆఫ్ నౌన్స్ చెప్పుకునేటప్పుడు ప్రాపర్ నౌన్, తర్వాత ఇంకా కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ అలా చెప్పుకున్నప్పుడు మనం కలెక్టివ్ నౌన్ అంటే కొంతమంది కలిపి అలాగా కలెక్టివ్ నౌన్ అనేది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే పబ్లిక్ అంటే కొంతమంది కదా. తర్వాత కమిటీలో కొంతమంది మెంబర్స్ అందరినీ కలిపి కమిటీ అంటున్నాం. తర్వాత గవర్నమెంట్, ఆడియన్స్, మీకు తెలుసు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సింగులర్ ఫామ్ లో ఉన్నాయి. బట్ కానీ వీటిని మనము సింగులర్ మీనింగ్ తో యూజ్ చేయొచ్చు, ప్లూరల్ మీనింగ్ తో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, దీస్ వర్డ్స్ ఇండికేట్ the verb is singular, otherwise the verb is plural. సో ఇక్కడ ఏంటంటే verb కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ని బట్టి ఒకవేళ సింగులర్ ఇప్పుడు ఆ నౌన్ అనేది మనం సింగులర్ గా యూజ్ చేస్తే ఆ వర్బ్ అనేది సింగులర్ గా ఉంటుంది. లేదు ఆ వర్బ్ అనేది మనము నౌన్ ప్లూరల్ ఫామ్ గా యూజ్ చేస్తే వర్బ్ కూడా ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్, మై ఫ్యామిలీ ఈజ్ ద లార్జ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ మొత్తంని కలిపి ఒక గ్రూప్ అంటే ఒక సింగులర్ ఫామ్ లో చెప్తున్నాం. ఒక గ్రూప్ లాగా మనం మై ఫ్యామిలీ ఈజ్ లార్జ్. సో ఇక్కడ ఒక కలిపి సింగులర్ ఫామ్ లో చెప్తున్నాం కాబట్టి మన వర్బ్ అనేది కూడా సింగులర్ గా ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు లేదు మనం ఒకవేళ ఇండివిజువల్ గా స్పెసిఫిక్ గా ఎంఫసైజ్ చేస్తూ ఇండివిజువల్ మెంబర్స్ గురించి కానీ మనం చెప్తున్నట్టయితే మై ఫ్యామిలీ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా చెప్పేటప్పుడు మన వర్బ్ అనేది కూడా ప్లూరల్ లాగా ఉండాలి. సో కాబట్టి మనము ఇక్కడ ఎగ్జాంపుల్లో మై ఫ్యామిలీ, సో ఇప్పుడు దాన్ని మనం ఆ నౌన్ ని ఒక గ్రూప్ లాగా చెప్తే మాత్రం దానికి సింగులర్ వర్బ్ వస్తుంది. లేదు మనం ఇండివిజువల్ గా ఎంఫసైజ్ చేస్తూ చెప్తే మాత్రం దానికి ప్లూరల్ నౌన్ వస్తుంది. నెక్స్ట్, ద టీమ్ ఈస్ ప్లేయింగ్ వెల్ దిస్ సీజన్. సో ఇక్కడ మనం ద టీమ్ అంటే టీమ్ ని సింగులర్ గా చెప్తున్నాం. సో కాబట్టి వర్బ్ అనేది కూడా సింగులర్ గానే ఉంది. నెక్స్ట్, ద టీమ్ ఆర్ డిస్కసింగ్ దేర్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఇండివిజువల్ గా అంటే టీమ్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ స్ట్రాటజీస్ ని. అంటే వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ ఇండివిజువల్ గా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ గా చేస్తున్నారు కాబట్టి మన వర్బ్ కూడా ఎప్పుడు ప్లూరల్ గానే ఉండాలి. సో టీమ్ అనేది ఏంటి, టీమ్ అనేది ఇక్కడ నౌన్, ఆర్ అనేది ప్లూరల్ వర్బ్. నెక్స్ట్, సెవెంత్ రూల్ ఏంటంటే సమ్ నౌన్స్ హ్యావ్ ప్లూరల్ మీనింగ్ ఇఫ్ ఏ డెఫినైట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఈస్ యూస్డ్ బిఫోర్ దెమ్, దే ఆర్ నాట్ ప్లూరలైజ్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని నౌన్స్ అనేవి మీనింగ్ వచ్చేసి ప్లూరల్ మీనింగ్ లోనే ఉంటాయి. బట్ కానీ దానికి ముందు మనం కానీ ఒక న్యూమరల్ అడ్జెక్టివ్ కానీ మనం ప్లేస్ చేస్తే మాత్రం అప్పుడు ఆ నౌన్ అనేది సింగులర్ గా యూజ్ అవుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పెయిర్ ఉంది, పెయిర్ అంటే ఏంటి, 2 కదా. సో అది అంటే ఏంటి, ఇప్పుడు అక్కడ మీనింగ్ ఏంటి, ప్లూరల్ మీనింగ్ వస్తుంది మనకి. బట్ కానీ మనం దీని ముందు ఐ హ్యావ్ 2 పెయిర్స్ అని చెప్పం, ఐ హ్యావ్ 2 పెయిర్ షూస్ అంటాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెయిర్ అనేది సింగులర్. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పెయిర్ అనేది 2 కాబట్టి దానికి మీనింగ్ మాత్రం ప్లూరలే. బట్ కానీ ఆ నౌన్ కి ముందు ఒక న్యూమరల్ అడ్జెక్టివ్ ఉంటే మాత్రం ఈ పెయిర్ అనేది మనకి ప్లూరల్ గా ఉండదు. సో అంటే పెయిర్స్ అని యూజ్ చేయం. ఇప్పుడు ఒకవేళ దానికి ముందు నెంబర్ ఉంటే మనం పెయిర్ అని యూజ్ చేస్తాం. లేదు అంటే పెయిర్స్ అనేది రాంగ్ అన్నమాట. నార్మల్ గా అయితే ఈ నెంబర్ లేకపోతే
మనం పేర్స్ అని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, షీ పర్చేస్డ్ 3 dozen పెన్సిల్స్, నాట్ డజన్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నెంబర్ ఉంది. సో ఈ డజన్ ముందు అనేది ఒక న్యూమరల్ నెంబర్ ఉందన్నమాట. న్యూమరల్ అడ్జెక్టివ్ ఉండడం వల్ల మనకి డజన్ అనేది డజన్ సింగులర్ ఫామ్ లోనే ఉంటుంది, డజన్స్ అనేది అవ్వదు. సో డజన్స్ అనేది అవ్వదు అనమాట. లైక్ 100 అంటాం కానీ హండ్రెడ్స్ అనం. నెక్స్ట్ మిలియన్, స్కోర్. తర్వాత ఏంటంటే, ఇన్ అబ్సెన్స్ ఆఫ్ న్యూమరల్ అడ్జెక్టివ్ దీస్ నౌన్స్ కెన్ బి ప్లూరలైజ్డ్. ఒకవేళ న్యూమరల్ అడ్జెక్టివ్ కానీ లేకపోతే మన నౌన్స్ అనేవి ప్లూరలైజ్ అంటే ప్లూరల్గా అవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పెయిర్ అనేది ఆల్రెడీ ప్లూరల్ ఫామ్లో ఉంది. ప్లూరల్ ఫామ్లో ఉన్నా కూడా మనం ఒకవేళ న్యూమరల్ అడ్జెక్టివ్ లేకపోతే మనం పెయిర్స్ అని యూస్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ న్యూమరల్ అడ్జెక్టివ్ ఉంటే మాత్రం జస్ట్ పెయిర్ అని మాత్రమే యూస్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్స్ చూడండి, డజన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో ఏంటంటే ఇక్కడ మిలియన్స్ అనేది నౌన్ అన్నమాట. సో మనము మిలియన్ అని యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్లూరల్ ఫామ్లోకి మనకు కావాలి కాబట్టి సో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది యూస్ చేయొచ్చు. ఎందుకంటే దీని ముందు ఏ న్యూమరికల్ వాల్యూ లేదు. ఫర్ సపోజ్ ఒకవేళ మనం దీన్ని ఇప్పుడు ఒకవేళ మనం ఈ ఫామ్లో న్యూమరికల్ అడ్జెక్టివ్ ఉంటే ఎలా రాయాలి, ఒకవేళ 2 million, ఐ హ్యావ్ 2 million, ఓకేనా. సో అక్కడ ఏమొస్తుందంటే ఐ హ్యావ్ 2 millions అనేది యూస్ చెయ్యం మనం. సో ఐ హ్యావ్ 2 million. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ అనేది ఉండదు, ప్లూరల్ ఫామ్లో ఉండదు అనమాట. నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 8. Rule number 8 is if a compound word is formed by joining definite numeral adjective by a hyphen, the noun used will always be in a singular number. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్లీజ్ లెండ్ మీ ఏ 2000 రూపీ నోట్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక న్యూమరల్ అడ్జెక్టివ్ అంటే ఆల్రెడీ నెంబర్ ఉండే ఇప్పుడు ఈ రూపీ అనేది నౌన్, ఇది వచ్చేసి న్యూమరల్ అడ్జెక్టివ్. సో ఈ న్యూమరల్ అడ్జెక్టివ్ కదా. సో వీటన్నిటి మధ్యలో ఎప్పుడైతే హైఫన్ ఉంటుందో అప్పుడు మనం ఈ రూపీ అనేది, ఈ నౌన్ అనేది సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. నాట్ రూపీస్. రూపీస్ అని రాస్తే మిస్టేక్. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఈ న్యూమరికల్ అడ్జెక్టివ్ అండ్ విత్ హైఫన్ నౌన్ వస్తే మాత్రం మనం ఇక్కడ నౌన్ అనేది సింగులర్ ఫామ్లో రాయాలి తప్ప మనం ప్లూరల్ ఫామ్లో రాయకూడదు. లైక్ ఎగ్జాంపుల్స్, దిస్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ 5-year ప్లాన్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇయర్ అనేది మన నౌన్, ఈ 5 అనేది మన న్యూమరల్ అడ్జెక్టివ్. సో వీటన్నిటి మధ్యలో హైఫన్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మన నౌన్ అనేది మనం ప్లూరల్ ఫామ్లో యూస్ చేయకూడదు. అంటే ఇయర్స్ అని రాస్తే తప్పు. సో మనం ఇయర్స్ అని ఎప్పుడు రాయకూడదు. జస్ట్ మనము ఇయర్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఎందుకంటే దానికి ముందు మనకి న్యూమరల్ అడ్జెక్టివ్ వస్తుంది అండ్ ఈ మన న్యూమరల్ అడ్జెక్టివ్కి మన నౌన్కి మధ్యలో హైఫన్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నౌన్ అనేది సింగులర్ ఫామ్లోనే ఉండాలి. నెక్స్ట్, ఏ 3 men ఎంక్వైరీ కమిటీ హ్యాస్ బీన్ సెటప్. సో ఇక్కడ ఈ 3 అనేది న్యూమరల్ అడ్జెక్టివ్, మ్యాన్ అనేది వచ్చేసి మన నౌన్. సో ఇక్కడ ఏంటంటే మనం మెన్ అని యూస్ చేయకూడదు. సో ఈ న్యూమరల్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మన వర్బ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్గా ఉండాలి కాబట్టి మనం మ్యాన్ అని యూస్ చేయాలి. నెక్స్ట్, రూల్ నెంబర్ 9. రూల్ నెంబర్ 9 ఏంటంటే రూల్స్ ఫర్ యాడింగ్ పొసెసివ్ సైన్. పొసెసివ్ సైన్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిస్టర్ ఉంది, ఇప్పుడు మినిస్టర్స్ సన్. సో పొసెసివ్ సైన్ అంటే ఏంటంటే పొసెసివ్ ఈజ్ నథింగ్ బట్ అనే ఓనర్షిప్. అంటే ఇప్పుడు ఇక్కడ మినిస్టర్స్ సన్, సో వాళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు
వాళ్ళకి సొంతం. సో కాబట్టి ఇప్పుడు నార్మల్గానే మనకు పొసెసివ్ అంటే మీనింగ్ తెలుసు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన, సో వాళ్ళది అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ పొసెసివ్ సైన్ ఈస్ నథింగ్ బట్ అన్ అపోస్ట్రఫీ ఎస్ అనేది మనం యూజ్ చేస్తాం బై యాడింగ్ అపోస్ట్రఫీ ఎస్ టు ఏ సింగులర్ నౌన్స్. సో ఇప్పుడు ఎలా అంటే మినిస్టర్స్ సన్ అని ఉంది. ఇప్పుడు మనకి మినిస్టర్ అనేది మనకి సింగులర్ నౌనే. సో అంటే ఒక్క పర్సనే, బట్ కానీ వాళ్ళ సన్ అని మనం చెప్పేటప్పుడు ఏంటంటే సింగులర్ నౌన్కి మనకు ఒకవేళ ఇప్పుడు ఇలాగా యాడ్ అయితే మాత్రం మనం అపోస్ట్రఫీ ఎస్ పెడతాము. సో ఇప్పుడు మినిస్టర్స్ సన్, సో మినిస్టర్ వాళ్ళ అబ్బాయి. సో కాబట్టి మనం అక్కడ ఎందుకు ఎలా చెప్తున్నామంటే పొసెసివ్ సైన్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ మదర్స్ లవ్. నెక్స్ట్ అండ్ అపోస్ట్రఫీ షుడ్ బి యాడెడ్ ఆఫ్టర్ ద సింగులర్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హిస్సింగ్ సౌండ్. సో ఇప్పుడు మనం పైన చూసినట్టు ఫస్ట్ పాయింట్లో ఏముందంటే మినిస్టర్స్ సన్. సో మినిస్టర్ అనేది సింగులర్ ఫామ్, బట్ మనము పొసెసివ్ సైన్ యాడ్ చేసినప్పుడు వచ్చేసి మినిస్టర్కి యాడ్ అవుతుంది కానీ సన్స్కి యాడ్ అవ్వట్లేదు. సన్స్కి యాడ్ ఇప్పుడు మినిస్టర్ సన్ ఫర్ సపోజ్ మదర్స్ లవ్ ఉంది. సో మనం ఏంటంటే అపోస్ట్రఫీ ఇక్కడే యాడ్ చేయాలి తప్ప లవ్స్ మదర్ లవ్స్ అని ఇక్కడ యాడ్ చేయకూడదు. ఇది తప్పు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మన నౌన్కి మాత్రమే మనం అపోస్ట్రఫీ ఎస్ అనేది యాడ్ చేయాలి. అంటే మన సింగులర్ మన నౌన్కి మాత్రమే అపోస్ట్రఫీ ఎస్ పొసెసివ్ సైన్ అనేది యాడ్ అవుతుంది. సో సెకండ్ నౌన్కి అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి లవ్ కూడా నౌనే కదా, లవ్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. బట్ కానీ మదర్ అనేది కామన్ నౌన్. సో మనం ఎప్పుడు కూడా ఇలాగ 2 wordsని మనం రిలేట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మన అపోస్ట్రఫీ ఎస్ అనేది మనం మదర్స్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటంటే జీసస్ నేమ్. సో సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం పైన చూసుకున్నట్టయితే మన సింగులర్ నౌన్ అనేది ఆర్తో ఎండ్ అయింది కదా, మనం దానికి అపోస్ట్రఫీ ఎస్ పెట్టేటప్పుడు మనం అంటే పొసెసివ్ సైన్ యూజ్ చేసేటప్పుడు అపోస్ట్రఫీ ఎస్ పెడతాం. బట్ కానీ ఒకవేళ ఈ నౌన్ అనేది ఎస్ తో ఎండ్ అయితే మనం జస్ట్ అపోస్ట్రఫీ మాత్రమే ఇస్తాము, తర్వాత ఎస్ పెట్టాము. లైక్ ఇప్పుడు ఇలా ఉంది, మనము పొసెసివ్ సైన్ పెట్టినప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎస్ ఎందుకు పెట్టామంటే టు అవాయిడ్ హిస్సింగ్ సౌండ్. ఇప్పుడు మనం దీన్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎలా వస్తుంది జీసస్ ఎస్. సో అలా ఉండకూడదు. జీసస్ ఇస్ ఎనఫ్, జీసస్ నేమ్. సో కాబట్టి ఇలాగా ఈ అపోస్ట్రఫీ ఎస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ మోసెసెస్ లా. సో మోసెసెస్ లా అనేది మిస్టేక్. ఇక్కడ మనం జస్ట్ మోసెసెస్ లా. సో ఈ అపోస్ట్రఫీ ఒకటే సరిపోతుంది. నెక్స్ట్ బై అవాయిడింగ్ అపోస్ట్రఫీ టు ప్లూరల్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎస్. సో తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి సింగులర్ నౌన్స్ కదా, జీసస్ అనేది కానీ లేకపోతే మోసెసెస్ అనేది కానీ సింగులర్ నౌన్స్. సో సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు కూడా మనము అపోస్ట్రఫీ పెడతాం అంతే. సో తర్వాత దాన్ని పక్కన మళ్ళీ ఎస్ యాడ్ చేయం, ఎందుకంటే టు అవాయిడ్ హిస్సింగ్ సౌండ్. సో అలాగే మనం ప్లూరల్ నౌన్స్కి కూడా మన ఎండింగ్ అంటే ప్లూరల్ నౌన్స్ ఎస్ తో ఎండ్ అయినప్పుడు మనం జస్ట్ అపోస్ట్రఫీ మాత్రమే యూజ్ చేస్తాం, ఎస్ అనేది యూజ్ చేయం. బాయ్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, టెక్సస్ వెదర్ అంటాం కానీ మనము బాయ్సెస్ స్కూల్, గర్ల్సెస్ కాలేజ్ అనేది మనం యూజ్ చేయం. సో ఆల్రెడీ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎండింగ్ విత్ ఎస్ కాబట్టి ఓన్లీ మనం అపోస్ట్రఫీ యూజ్ చేస్తాం కానీ అపోస్ట్రఫీ ఎస్ యూజ్ చేయం. By adding s to the plural nouns not ending in s. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఉమెన్స్ కాలేజ్ అంటాం కానీ ఉమెన్ కాలేజెస్ అని అన్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ స్పెసిఫిక్గా ఒక ఉమెన్స్ కాలేజ్ అంటే స్పెసిఫిక్గా ఒక ఉమెన్స్కే కాలేజ్ ఉంది అనుకోండి, దానికి మీనింగ్ ఏంటి అంటే ప్లూరల్ నౌనే కదా. ఇప్పుడు కాలేజ్ అనేది ప్లూరల్ నౌనే, కానీ మనము ఎండింగ్ అంటే దీనికి యూజ్ చేయకుండా మన ఉమెన్స్ అంటే మన అపోస్ట్రఫీ ఎస్ అనేది మనం ఉమెన్ నౌన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెన్స్ వేర్ అంటాం కానీ మెన్ వేర్స్ అనం కదా. సో ఇప్పుడు ఒక
షాప్ ఉంది, వాళ్ళు మెన్స్ వేర్ ఈస్ అవైలబుల్ హియర్ అంటారు కానీ మెన్ వేర్స్ అని అనరు. సో కాబట్టి అది మనం ఇక్కడ ఫస్ట్ నౌన్ కి మాత్రమే మనం అపోస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, వెన్ ఏ సెంటెన్స్ కంటైన్స్ సెవరల్ వర్డ్స్ ఆఫ్ ద పొసెసివ్ సైన్ ఈస్ అటాచ్డ్ ఓన్లీ టు ద లాస్ట్ వర్డ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు పైన సెంటెన్స్ లో ఏంటంటే ఒక 2 నౌన్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేసాము, మన అపోస్ట్రఫీ ఎస్ అనేది మనం ఫస్ట్ వర్డ్కి ఇచ్చాం. అలా కాకుండా ఒక సెంటెన్స్ లో వర్డ్స్ ఉన్నప్పుడు మాత్రం మన అపోస్ట్రఫీ ఎప్పుడు లాస్ట్ నౌన్కే ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ద గవర్నమెంట్ అనేది కూడా నౌనే, కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ఇండియా అనేది కూడా నౌనే, ప్రాపర్ నౌన్. ఎందుకంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాం కదా మన పేరు ఇండియా అనేది. సో కాబట్టి ఇప్పుడు మనకి అపోస్ట్రఫీ ఎస్ అనేది లాస్ట్, అంటే సెంటెన్స్ లో లాస్ట్ ఉండే నౌన్ కి మనం అపోస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, మై బ్రదర్ ఇన్ లాస్ మ్యారేజ్ కదా, ఇక్కడ ఆల్రెడీ ఉండేది ఒక నౌన్ కాబట్టి మనం బ్రదర్ ఇన్ లాస్ కి అపోస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే, when 2 nouns are used in apposition, the possessive sign is put to the later only. ఒకవేళ 2 nouns కానీ పక్క పక్కన ఉంటే, అపోజిషన్ అంటే సైడ్ బై సైడ్. సో ఇలా పక్క పక్కన ఇక్కడ రవి అనేది ప్రాపర్ నౌన్, తర్వాత ద ప్రొఫెసర్స్ సన్స్ అనేది ప్రాపర్ నౌన్ కదా. ఇప్పుడు రవి అనేది ప్రాపర్ నౌన్, తర్వాత ద ప్రొఫెసర్స్ సన్స్ అనేది కూడా నౌనే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే 2 nouns సైడ్ బై సైడ్ ఉంటే మనం ఏం చేయాలి అంటే మన పొసెసివ్ సైన్ అనేది మనం సెకండ్ వన్ కి ఇవ్వాలి. సో కాబట్టి మనం ఏం చేసామంటే ప్రొఫెసర్స్ కి ఇక్కడ అపోస్ట్రఫీ ఎస్ ఇచ్చాం. సో అలాగే ఇప్పుడు ఠాగూర్ ద పోయట్స్ హౌస్, సో ఇక్కడ ఠాగూర్ అనేది కూడా ప్రాపర్ నౌనే. నెక్స్ట్ వన్ ద పోయట్స్ హౌస్. సో ఈ నౌన్ కి మనం సెకండ్ నౌన్ కి మనం అపోస్ట్రఫీ ఎస్ ఇస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, when 2 or more nouns shown joint possession, the possessive is put to the later only. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్ 2 nouns ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అరుణ అండ్ కరుణాస్. సో ఇప్పుడు అరుణ తర్వాత కరుణ. సో అరుణ కరుణాస్ ఫాదర్ ఈస్ ఎ లాయర్. సో ఇక్కడ ఏంటి మనకి అరుణ అనేది కరుణ అనేది ప్రాపర్ నౌన్స్, బట్ ఫాదర్ అనేది కామన్ నౌన్. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అరుణ కరుణ, సో 2 nouns జాయింట్, 1 or more nouns షోస్ జాయింట్ పొజిషన్, అంటే వీటన్నిటికి కలిపి మనం ఒకే పొజిషన్ యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ రెండిటికి కలిపి మన జాయింట్, అంటే అపోస్ట్రఫీ ఎస్ అనేది ఫస్ట్ 2 nouns కి కలిపి మనం యూజ్ చేయాలి. అంటే ఎందుకు అంటే ఈ ఫస్ట్ 2 nouns వాళ్ళ యొక్క ఫాదర్ సేమ్ కాబట్టి. సో ఇప్పుడు అరుణకి కరుణకి ఫాదర్ ఈజ్ ఎన్ లాయర్, సో వాళ్ళిద్దరి ఫాదర్ లాయరే. సో కాబట్టి మనం అపోస్ట్రఫీ ఎస్ అనేది సో ఈ 2 nouns తర్వాత యూజ్ చేస్తాం. సో రూల్ నెంబర్ 10 ఏంటంటే, when a plural noun denotes a specific amount like length, weight, quantity, then it is considered as whole and the verb must be singular form. ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు నార్మల్ గా లెంత్ అనేది కానీ లేకపోతే వెయిట్ అనేది కానీ క్వాంటిటీ అనేది ప్లూరల్ నౌన్స్, బట్ కానీ అవి మనము ఒక హోల్ మొత్తం ఒక గ్రూప్ లాగా అంటే మొత్తం కలిపి మనం కన్సిడర్ చేసేటప్పుడు వాటికి వాడే వర్బ్ మాత్రం మనం సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 20,000 రూపీస్. సో ఇక్కడ రూపీస్ అనేది నౌన్, బట్ మనం వాడిన వర్బ్ మాత్రం సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉన్నా సరే, ఇది ప్లూరల్ నౌన్ ఉన్నా సరే, బట్ స్పెసిఫిక్ అమౌంట్ మనం ఇలా కలిపి చెప్తున్నాం కాబట్టి, ఒక స్పెసిఫిక్ అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ప్లూరల్ నౌన్ ఉన్నా కూడా మనకి వర్బ్ అనేది సింగులర్ ఫామ్ లో వస్తుంది. మనం ప్రీవియస్ గా ఒక రూల్ లో చెప్పుకున్నాం, ఏమని ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, 10 రూపీ
మీకు గుర్తుందా, ముందు మనం ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం 10 రూపీ. ఇక్కడ మనము ఈ నౌన్ అనేది మనము సింగులర్ ఎందుకు యూజ్ చేసాము అంటే ఈ హైఫన్ ఉండడం వల్ల మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ హైఫన్ లేకపోతే మాత్రం 10 రూపీస్. సో ఇలాగా మన నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంటుంది. హైఫన్ ఉంది కాబట్టి మన నౌన్ అనేది సింగులర్ ఫామ్ లో ఉంది. హైఫన్ లేదు కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మన నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ 15 minutes ఈస్ అలాటెడ్ టు ఈచ్ స్పీకర్. సో ఇక్కడ ఏంటి అంటే 15 minutes ఇది అనేది 15 minutes అనేది మన నౌన్. సో ఈజ్ అనేది వర్బ్, సింగులర్ వర్బ్. 15 minutes ఆర్ అలాటెడ్ అని మనం అంటే అక్కడ ప్లూరల్ నౌన్ మనం యూజ్ చేయట్లేదు, మనం సింగులర్ నౌనే మనం యూజ్ చేస్తున్నాం. 200 kilometers ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్ టు కమ్యూట్ డైలీ. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక ఫిక్స్డ్, మనం ఒక స్పెసిఫిక్గా మనం ఒక అమౌంట్ ఆఫ్ కిలోమీటర్స్ అంటే ఒక స్పెసిఫిక్గా ఒక నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ మనం చెప్తున్నాం. అంటే 200 kilometers ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్ అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ కిలోమీటర్స్ అనేది మనకి ప్లూరల్ నౌనే. బట్ కానీ మన వర్బ్ వచ్చేసరికి మనకి సింగులర్ వర్బ్ వస్తుంది. ఎందుకు అంటే కదా, సింగులర్ వర్బ్ వస్తుంది కాబట్టి. ఎందుకు అంటే మనం ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉన్న ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ మనం చెప్తున్నాం కాబట్టి ప్లూరల్ ఫామ్ లో ఉన్నా కూడా దాని మీనింగ్ అనేది సింగులర్ గా వస్తుంది కాబట్టి మన వర్బ్ అనేది కూడా మనం సింగులర్ ఫామ్ లోనే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ నౌన్స్ ఆర్ ఆఫన్ యూజ్డ్ ఇన్ ఏ ఇన్కరెక్ట్ మేనర్ దే ఆర్. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని నౌన్స్ అనేవి మనకి తెలియకుండా మనం డైలీ మనం యూజ్ చేసేటప్పుడు మనం తప్పుగా యూజ్ చేస్తుంటాం. అవి ఎలా ఉంటాయి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏమో మనం ఇప్పుడు చూద్దాం. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఎవరికైనా మనం చెప్పేటప్పుడు మై ఫ్యామిలీ మెంబర్స్ అలా అంటుంటాం కదండి. సో అలా అన్నప్పుడు ఏంటంటే అది తప్పు. మనం ఎలా యూజ్ ఈ నౌన్ అనేది, సో ఇక్కడ ఫ్యామిలీ అనేది నౌన్. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఈ నౌన్ యూసేజ్ అనేది తప్పు. సో మనం ఎలా యూజ్ చేయాలంటే మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లక్ష్మి అండ్ సింధు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మై ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సో మనకి ఇన్ని డేస్ తెలీదు, మనం అది కరెక్ట్ ఫామ్ అనే అనుకున్నాం. బట్ కానీ ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేసరికి మనకి ఇన్ని డేస్ మనం చాలా నార్మల్గా అనుకున్నాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసేవాళ్ళం. బట్ చూసారా మనకి ఇప్పుడు ఎలా అర్థమవుతుందో, మనం అలా యూజ్ చేయడం అనేది తప్పు. ఎప్పుడు కూడా ఈ నౌన్ అనేది మై ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉండకూడదు. ఎలా ఉండాలంటే లక్ష్మి అండ్ సింధు ఆర్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఇక్కడ మీనింగ్ ఏం చెప్తుంది, ఇక్కడ మీనింగ్ ఎలా అంటే ఇప్పుడు లక్ష్మి సింధు వాళ్ళు మా ఫ్యామిలీలో మెంబర్స్ అని మనం చెప్పాలి, అంతేగాని ఫ్యామిలీ మెంబర్స్ అని మనం యూజ్ చేయకూడదు కదా. సో ఇక్కడ నౌన్ ఎలా వస్తుంది అంటే లక్ష్మి సింధు ఆర్ ది మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ, వాళ్ళు మా ఫ్యామిలీలో మెంబర్స్ అని మనం యూజ్ చేయాలి. సో ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ టీచర్. మనం స్కూల్లో కూడా మనం తెలియకుండా మా ఇంగ్లీష్ టీచర్ అలా యూజ్ చేసేవాళ్ళం. మనం ఎప్పుడు కూడా అలా యూజ్ చేయకూడదు, ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టర్ సాయి కృష్ణ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ టీచర్. సో ఇది రాంగ్, మనం తెలియకుండానే ఇలా ఇంగ్లీష్ టీచర్ అని మనం యూజ్ చేసేవాళ్ళం. బట్ కానీ అది ఎలా యూజ్ చేయాలి అంటే మిస్టర్ సాయి కృష్ణ ఈజ్ ఆర్ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఏంటంటే మనం ఇంగ్లీష్ టీచర్ అని చెప్పకుండా మనము టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టీచర్ అని మనం యూజ్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ రూల్ ఏంటంటే ద ప్లూరల్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ అనే కాంబినేషన్ ఆఫ్ 2 words. అంటే 2 words ని కలిపి కాంపౌండ్ నౌన్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఎలాగా ప్లే గ్రౌండ్ లేదా రైన్ ఫాల్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇప్పుడు ఏంటంటే 2 words, కాంబినేషన్ ఆఫ్ 2 words ఈస్ కాల్డ్ as ఏ కాంపౌండ్ నౌన్స్.
కదా, ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద ప్రిన్సిపల్ వర్డ్ ఇన్ ద కాంపౌండ్ ఫార్మ్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాంపౌండ్ నౌన్స్ అనేవి 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి సింగులర్ ఫార్మ్ ఉంది, ప్లూరల్ ఫార్మ్ ఉంది. సో బట్ కానీ ఒకవేళ మనము సింగులర్ ఫార్మ్ ఉంది దాన్ని ప్లూరల్ ఫార్మ్ లోకి మార్చడానికి మనం ఎస్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి? కాంపౌండ్ నౌన్స్ లో సింగులర్ ఫార్మ్ ఉన్నప్పుడు మనం ప్లూరల్ ఫార్మ్ లోకి మార్చడానికి మనం ఎస్ అనేది ప్రిన్సిపల్ వర్డ్ కి యాడ్ చేయాలి. సో ఇక్కడ బ్రదర్ ఇన్ లా ఈజ్ ఎ సింగులర్ వర్డ్. సో మనం దీన్ని ప్లూరల్ లోకి మార్చడానికి మనం ఎస్ అనేది ప్రిన్సిపల్ వర్డ్ కి యాడ్ చేస్తాం. ప్రిన్సిపల్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ బ్రదర్. బ్రదర్ అనేది ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ కదా. సో కాబట్టి మనం ఎస్ అనేది ప్లూరల్ ఫామ్ లోకి మార్చడానికి మనం ఎస్ బ్రదర్స్ కి యాడ్ చేస్తాం. సో బ్రదర్ ఇన్ లా ఇస్ ఎ సింగులర్, బ్రదర్స్ ఇన్ లా ఇస్ ఎ ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ సన్ ఇన్ లా. సన్ ఇన్ లా ఇస్ ఎ సింగులర్ కదా, సన్స్ ఇన్ లా. సో ప్రిన్సిపల్ వర్డ్ కి మనం ప్లూరల్ ఫామ్ లో మార్చడానికి మనం ఎస్ అనేది మనం ప్రిన్సిపల్ వర్డ్ కి యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే కమాండర్ ఇన్ చీఫ్. సో ఇక్కడ కమాండర్ ఇన్ అనేది ఏంటంటే కమాండర్ అనేది ప్రిన్సిపల్ వర్డ్. మనం దీన్ని ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి కమాండర్స్ అని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెయిడ్ సర్వెంట్. సో ఇక్కడ మెయిడ్ సర్వెంట్ అనేది సింగులర్, అంటే కాంపౌండ్ నౌన్ లో సింగులర్ ఫామ్ లో ఉంది. దీన్ని మనం ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి మెయిడ్స్ అని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ పాసర్ బై. తర్వాత దీన్ని ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి పాసర్స్ బై. తర్వాత స్టెప్ సన్ లో ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి అంటే సన్. సో కాబట్టి దీన్ని మనం ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి స్టెప్ సన్స్. సో ఎస్ అనేది ఎప్పుడు కూడా మన కాంపౌండ్ నౌన్స్ లో ఉన్నప్పుడు ఎస్ అనేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ వర్డ్ కి యాడ్ చేయాలి. అప్పుడే మన ప్లూరల్ ఫామ్ కరెక్ట్ గా ఉంటుంది. ఆఫీసర్ ఇన్ చార్జ్. సో దీన్ని మనం ఈ కాంపౌండ్ అని మనం ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకోవడానికి ఆఫీసర్స్ ఇన్ చార్జ్. ఆర్మ్ చైర్. ఇక్కడ చైర్ అనేది ప్రిన్సిపల్ వర్డ్. సో కాబట్టి మనం ప్లూరల్ ఫామ్ లో మార్చేటప్పుడు చైర్స్, సో ఆర్మ్ చైర్స్ అని యూజ్ చేస్తాం. ఇన్స్పెక్టర్ జనరల్. సో ఇదేంటంటే ఈ కాంపౌండ్ అను సింగులర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్. దీంట్లో ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి అంటే ఇన్స్పెక్టర్. సో కాబట్టి దీన్ని మనం ప్లూరల్ ఫామ్ లోకి మార్చుకునేటప్పుడు మనకి ఇన్స్పెక్టర్స్ జనరల్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.